చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల చదువు పూర్తయ్యాక ఆ దేశంలోనే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల సమయం దొరుకుతుంది. దీన్నే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అంటారు. మన భారతీయ విద్యార్థులు కూడా దీనికి అర్హులే. ఈ వీసాతో మీ చదువుకు సంబంధించిన ఉద్యోగం వెతుకుతూనే ఆ సమయంలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే ఇది మీ కెరీర్‌కి ఒక మంచి బేస్ పాయింట్ అవుతుంది. అదే యూఎస్‌లో అయితే చదువుతూ మన ఉద్యోగం చేయడానికి వీల్లేదు. జర్మనీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మీరు 18 నెలల పాటు జాబ్ సీకింగ్ వీసా లేదా పోస్ట్ స్టడీ వర్క్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సమయంలో మీ చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోవడమే మీ ప్రధాన లక్ష్యం. అయితే ఈ 18 నెలల్లో మీరు ఎలాంటి ఉద్యోగమైనా చేయొచ్చు. జీవనోపాధి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూనే మీకు నచ్చిన మీ క్వాలిఫికేషన్‌కు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించొచ్చు. ఇది మీకు విలువైన అంతర్జాతీయ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సంపాదించుకోవడానికి, అలాగే ఫ్యూచర్‌లో యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ పీఆర్ వంటి వాటికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఒక మంచి సులభమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ పోస్ట్ స్టడీ వర్క్ వీసా కోసం మీరు జర్మనీలోని ఒక యూనివర్సిటీలో ఫుల్ టైమ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీ దగ్గర క్వాలిఫైడ్ స్టూడెంట్ వీసా కూడా ఉండాలి. అలాగే మీ చదువు పూర్తయ్యే వరకు ఈ 18 నెలల కాలంలో మీ ఖర్చులకు సరిపడా డబ్బు ఉందని మీరు అక్కడ నిరూపించుకోవాలి. దీనికి ఆరోగ్య బీమా కూడా తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా మీ స్టూడెంట్ వీసా గడువు ముగిసే లోపే, అంటే మీ చివరి సెమిస్టర్ ఫలితాలు వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా, సాధారణంగా ఒక నెల ముందే ఈ పోస్ట్ స్టడీ వీసా కోసం మీరు అప్లై చేసుకుంటే మంచిది. ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు కావాలి. మీ పాస్‌పోర్ట్ తప్పనిసరిగా క్వాలిఫైడ్ అయి ఉండాలి. మీరు కోర్సు పూర్తి చేశారని తెలిపే యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి. లేదా నాచ్‌వైజ్ అనే అధికారిక పత్రం ఉండాలి. మీ దగ్గర చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా ఉండాలి. అంతేకాకుండా మీ అకామిడేషన్‌కు సరిపడా ఆర్థిక నిరూపణ, అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా స్కాలర్‌షిప్ ప్రూఫ్స్ ఇలాంటివి చూపించాలి. ఇక మీ వీసా దరఖాస్తుకు సుమారు 75 యూరోలు, అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే రూ. 7,500 వరకు ఫీజు ఉంటుంది. మీరు 18 నెలల్లో మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందిన తర్వాత ఆ జాబ్ సీకింగ్ వీసాను వర్క్ పర్మిట్‌గా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు జర్మనీలోనే శాశ్వతంగా స్థిరపడాలి అని అనుకుంటే, దానికి తగిన అర్హతలుంటే వర్క్ పర్మిట్ పొందిన 2 ఏళ్ల తర్వాత ఈయూ బ్లూ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అప్లై చేసుకోవచ్చు. చదువుతో పాటు చదువు తర్వాత కూడా జర్మనీలో మంచి కెరీర్ నిర్మించుకోవడానికి ఇదొక చక్కటి అవకాశం.